ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతింపబద్దులమై ఉన్నాం. ప్రతి బుధవారము రాత్రి 7 గంటలకు అందించబడుతున్న ఈ యొక్క వర్తమానాల చేత మీ కుటుంబాలు దీవించబడుతున్నాయని ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని విందామా? ఎంతమంది మీలో దేవుని వాక్యాన్ని వినడానికి ఆశపడి ఉన్నారో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని మనందరం కూడా చదువుకుందాం. Shall we turn our Bibles to the Gospel according to the Matthew chapter 5? I request you to see verse 11. 11వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేశారు. ఇంగ్లీష్లో ద సెర్మన్ ఆన్ ది మౌంట్ అని అన్నారు. అంటే కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ప్రజలందరికీ కూడా ఆయన అద్భుతమైన వాక్యాలను అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఐ కెన్ సే వన్ థింగ్, నేను ఒక మాట చెప్పగలను. అదేంటి అంటే, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్ప బోధకులు ఎవరు కూడా లేరు. అఫ్కోర్స్ ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప ప్రసంగికులు ఉండొచ్చు, చాలామంది విద్యావేత్తలు, తత్వజ్ఞానం కలిగిన వారు, వేద విద్యాంతాన్ని అభ్యసించి దేవుని యొక్క వాక్యాన్ని వివిధ అనుభవాలతో బోధించే బోధకులు ప్రపంచంలో చాలామంది ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్ప బోధకుడు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని బోధకుడా అని బైబిల్లో ప్రస్తావించారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని బోధకుడా అని పిలిచారు. హీబ్రూ భాషలో మనం చూస్తే రబ్బాయ్ అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే బోధకుడా, టీచర్ అనే మాట. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చాలామందిని ప్రభావితం చేసింది. ఒక మాటలో చెప్పాలంటే, మీలో ఎంతమందికి తెలుసు మహాత్మా గాంధీ గారు? ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. అఫ్కోర్స్ ఆయనతో పాటు చాలామంది కూడా స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వారు చాలామంది ఉన్నారు. అయితే మేజర్ రోల్, కీ రోల్ అక్కడ ప్లే చేసింది మాత్రం గాంధీ మహాత్ముడు. మహాత్మా గాంధీ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మహాత్మా గాంధీ గారిని అడిగారట, మహాత్మా గాంధీ గారు, మీరు ఎవరి బోధలు ఎక్కువగా వింటారు, ఎవరిని ఎక్కువగా మీరు ఆసరణగా తీసుకుంటారు, ఎవరిని మీరు ఎక్కువగా మీ జీవితంలో ఫాలో అవుతారనే ప్రశ్న ఆ వ్యక్తి ట్రైన్లో మహాత్మా గాంధీ గారు కూర్చున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు అడిగాడట. వెంటనే గాంధీ మహాత్ముడు అన్నారు, నేను యేసుక్రీస్తు ప్రభువారి బోధలు నేను ఎక్కువగా వింటాను. ఆయన చేసిన కొండ మీద ప్రసంగం ఏదైతే ఉందో అది నన్ను ప్రభావితం చెందించింది. అందును బట్టి నేను యేసుక్రీస్తు ప్రభువారి బోధలు నేను వింటాను అన్నాడట. అంత మాత్రమే కాదు, మరొక మాట గాంధీ గారు చెప్పారు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఒక మాదిరిగా తీసుకుంటాను. నేను స్వాతంత్రం కోసం పోరాడడానికి నాలో ఒక ఆశను కలిగించింది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మంచి వాక్యములు, మంచి బోధలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను నీతి మీద నిలబడడానికి, నీతి కొరకు నేను పోరాడడానికి అవి నాకు ఉపయోగపడ్డాయి అని చెప్పాడు. నిజమే. ఈరోజు సర్వ ప్రపంచాన్ని మనం ఆలోచన చేస్తే, ఈరోజు ఈ వాక్యం బోధిస్తున్న నాతో సహా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు, ఆయన ప్రత్యక్షతలు ప్రపంచాన్ని వెలిగించాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట ఈ ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. ఆయన మంచి విషయాలు ప్రపంచానికి బోధించి ఉన్నారు. ఆయన చెప్పిన ఒక్కొక్క మాట కూడా ఈరోజు చరిత్రలో, భూప్రపంచంలో
న్యాయస్థానముగా నిలబడ్డాయి అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ అందరికీ ఇచ్చే ఒక ప్రగాఢమైన సలహా ఏంటి అంటే, మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఒక మాదిరిగా మీరు తీసుకొనండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్కులు ఒక మాదిరిగా మీరు పెట్టుకోనండి. ప్రపంచంలో అందరూ చెప్పే బోధలు విని ఈరోజు చాలామంది మైండ్ కరప్ట్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది తమ విశ్వాస జీవితంలో కదిలించబడుతూ ఉన్నారు. స్థిరముగా నిలబడే దేవుని వాక్యాన్ని సైతం ప్రక్కన పెట్టేసి తమ జీవితంలో వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న బోధల వైపు కూడా చాలామంది తిరిగి తమ జీవితాలు అస్తవ్యస్తంగా మార్చుకుంటున్న ఈ ప్రస్తుత దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధల మీద మనం కట్టబడినట్లయితే, ఆయన చెప్పిన మంచి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రపంచానికి దీవెనకరమైన వాక్కులు, ఒక మనిషికి ఆశీర్వాదాన్ని కల్పించే ఈ మాటలు బోధలు ఏవైతే ఉన్నాయో, వాటిని బట్టి మనం నడుచుకోవటం అనేది మనకెంతో ఆశీర్వాదకరం, అవి మనకు శ్రేయస్కరమని ఈరోజు నేను మీతో దైవజనునిగా తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేశారు. చాలామంది అనుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఎందుకు ప్రసంగం చేయాలి? కిందుండి ప్రసంగం చేయకూడదా? కింద నిలబడి మాట్లాడితే ఏ ఒక్కరూ వినరా? ఆయన ప్రసంగం చేయడానికి కొండ మీదనే ఎక్కాలా అని చెప్పి ఈ రోజులో చాలామంది ఆ విషయాల్ని చాలా విధాలుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే సింపుల్ లాజిక్ ఒకటి మనం గమనించాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఒక వేదికను మనం వాడుకుంటూ ఉన్నాం, ఒక స్టేజ్ మనం సెట్ చేసుకుంటూ ఉన్నాం, ఒక పుల్పిట్ మనము అరేంజ్ చేసుకొని దాని మీద నిలబడి మాట్లాడితే అందరికీ అందుబాటులో ఉంటాం, అందరికీ మనము కనబడుతూ ఉంటాం అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వేదికను సిద్ధపరచుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో వేదికలు లేవు. అప్పుడు ఇటువంటి స్టేజీలు కట్టేవారంటూ ఎవరు లేరు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువులో బహుశా ఈ ఆలోచన రావచ్చు. ఏంటి అంటే, నేను ఆ కొండ మీద గినక నిలబడి మాట్లాడితే, లేదా ఆ కొండ మీద కూర్చొని మాట్లాడితే అందరికీ నేను కనపడతాను. ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫ్రమ్ స్మాల్ టు ఓల్డ్, చిన్నల మొదలుకొని పెద్దల వరకు నేను అందరికీ అందుబాటులో ఉంటాను. అందును బట్టి నేను కొండ మీద కూర్చుంటే, కొండ మీద నిలబడితే అందరికీ అందుబాటులో ఉంటే నా మాటలు అందరికీ రీచ్ అవుతాయి, నేను చెప్పేది అందరికీ నేను కనపడతానని చెప్పి బహుశా యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మాటలు ప్రస్తావించారేమో అని నేను అనుకుంటూ ఉంటాను. బహుశా అదే కరెక్ట్ అని చాలామంది బైబిల్ పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మీరు గమనించండి, ఈ మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయంలో భౌతిక విలువలు, సామాజిక విలువలు, నైతిక విలువలు, ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన శ్రేష్టమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి అందించి ఉన్నారు. అంటే ఒక మనుషుడు ధన్యులుగా పిలువబడాలంటే ఏం చేయాలి? మనం ఆ పై వచనాలను కూడా మనం గమనిస్తే అక్కడ అంటారు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నా నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు అని ఒక్కొక్కరిని ప్రస్తావించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఏ కేటగిరీలో ఆశీర్వదించబడతారో, ఎవరు ఏ విధంగా దేవుని ఆశీర్వాదానికి కారకులవుతారో కూడా ఆ వచనాలన్నీ కూడా మనం గమనించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే స్పెసిఫిక్గా ఈ ధన్యతల గురించి మనం చదివినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు. అందుకే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన భవిష్యత్తును కూడా తెలుసుకున్న దేవుడు కాబట్టి ప్రపంచంలో నానా రకాలైన ప్రజలు ఉంటారు. అయితే వారందరూ కూడా ఒక్కొక్క విధానములో ధన్యులుగా పిలువబడాలంటే ఇదిగో ఇక్కడ రాయబడిన సంగతులు ఏమున్నాయో అవన్నీ కూడా వారు ఆచరించాలి అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అంటే బహుశా హృదయ శుద్ధి గలవారుగా ఎవరైనా భవిష్యత్తులో జీవిస్తే వారు అక్కడ రాసిన విధముగా చెప్పండి దేవుణ్ణి చూస్తారు అనే విధానంలో ఒక ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఇట్ మీన్స్ గాడ్ నోస్ ఫ్యూచర్, గాడ్ నోస్ ఫర్దర్. ఆయనకు భవిష్యత్తు తెలుసు. అందును బట్టే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఏదన్నా ఒక బోధ చేసుంటే ఆయన నివసించిన కాలంలో ఎస్పెషల్గా ఆయన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని
భావి తరాన్ని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రపంచానికి బోధలు అందించినట్టుగా మనము దైవలేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, మనం చదువుకున్నాం 11, 12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దైవజనుడా మా మీద ఎంతోమంది చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు, ఎంతోమంది నిందిస్తూ ఉన్నారు, ఎంతోమంది మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు. రీసెంట్గానండి నాకు తెలిసిన ఒక సహోదరి, ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంది, అన్నా నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి 6 నెలలు అవుతుంది, రక్షణ పొందాను, బాప్తిజం తీసుకున్నాను, ఫలానా కాలేజ్లో నేను బీటెక్ చదువుతూ ఉన్నాను. అయితే నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించానని చెప్పి, బాప్తిజం పొందానని చెప్పి, నా జీవితం ప్రభువుకు అప్పగించానని చెప్పి నా క్లాస్మేట్స్, నా రూమ్మేట్స్, నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను అవమానించటం ప్రారంభించారు, వెలివేయటం ప్రారంభించారు. ఆదివారం రాగానే అడుగుతారు, అన్నా ఏమన్నా తెలుసా, మాతో పాటు అలా బయటికి రావచ్చు కదా, అలా పబ్లిక్లోకి వచ్చి మేము ఎంజాయ్ చేస్తున్నట్టు నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, మాతో పాటు సినిమాలకు రావచ్చు కదా, మాతో పాటు షికారులకు రావచ్చు కదా. ఇదిగో ఇది ఎంజాయ్ చేసే వయసు, ఆనందించే వయసు ఇది. ఒక్కళ్ళు కాకపోతే 2-3 బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేసే రోజులు ఇవి. పిచ్చిదానా, రక్షణ పొందానని బాప్తిజం తీసుకున్నావని ఏదో నువ్వు నీతిమంతుడు వాళ్ళు అయిపోయావు అనుకుంటున్నావా? అలా ఏముండదు. ప్రపంచంలో బాప్తిజం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు కూడా రహస్యంగా పాపాలు చేస్తున్నారు. ఇక్కడ మీ అమ్మ వాళ్ళు లేరు, మీ నాన్న వాళ్ళు లేరు, మాతో పాటు ఇదిగో లోకంలో తిరిగాయి అని చెప్పి నా స్నేహితులు అడిగినప్పుడన్నా నేను లేదు, నేను రక్షించబడిన బిడ్డను, దేవుని కోసం జీవించవలసిన బిడ్డను, నేను బాప్తిజం తీసుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా జీవిస్తానని నేను ప్రమాణం చేశాను, అపవిత్రత వైపు నేను చూడను, లోకం వైపు నేను చూడను, పాపములో నేను చెయ్యి కలపను అని చెప్పి నేను ప్రభువుకి తీర్మానం చేశాను, దైవజనునికి తీర్మానం చేశాను. ఇప్పుడు నేను రానంటే రాను, నాకు నా దేవుడే కావాలి అని చెప్పి వారిని ఎదిరించి వాక్యం చదువుకోవటం ప్రారంభించాను. ఆదివారం రాగానే ప్రార్థన చేయటం ప్రారంభించాను. అయితే వారు ఏమన్నారు తెలుసా, అబ్బో భక్తురాలు వచ్చేసిందమ్మా, భక్తురాలు వచ్చేసింది, ఎప్పుడూ చేయని భక్తి ఇప్పుడు ఏదో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుందంట, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు ఇప్పటి నుంచి ఏదో భక్తి స్టార్ట్ చేసింది. నువ్వు చేసే భక్తి ఆ ప్రభువు వింటాడా? నువ్వు చేసే ప్రార్థన ఆ ప్రభువు వింటాడా? నువ్వు ఒక భక్తురాలువేనా అని చెప్పి నన్ను నిందించటం ప్రారంభించారన్నా, బాధించటం ప్రారంభించారన్నా. అంత మాత్రమే కాదు, నేను భోజనం చేసే సమయంలో కూడా హాస్టల్లో నా ప్రక్కన కూడా కూర్చోకుండా వారు వేరే వైపు వెళ్ళి కూర్చొని నన్ను ఒక్కదాన్నే ఒకవైపు పెట్టేసి వారందరూ కూడా ఏకమైపోయి వాళ్ళ విధానాల్లో వాళ్ళు బ్రతుకుతూ నన్ను మాత్రం ప్రక్కకు నెట్టేశారన్నా. ఆ చెల్లి ఆ విధంగా చెప్తా ఉంటే నాకు నిజంగా ఒక ఇంతగా బాధ అనిపించింది. కానీ నేను ధైర్యంగా ఒక మాట చెప్పాను, తల్లి నేను ఒక మాట చెప్తానమ్మా, యేసుక్రీస్తు ప్రభు కోసం నువ్వు ఎంత అవమానం ఎదుర్కొన్నా, ఎన్ని చెడ్డ మాటలు నువ్వు భరించినా అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. నువ్వు అంతము వరకు ప్రభు కోసం నిలబడు, దేవాతి దేవుడు నీకు ఆశీర్వాదము దీవెనలు నీ పట్ల కుమ్మరిస్తారని చెప్పాను. ఆ చెల్లి ప్రభు కోసం నిలబడడం ప్రారంభించింది. ఎవరైతే ఎంజాయ్కి అలవాటు పడి, లోకానికి అలవాటు పడి అందరూ ఏకమైపోయిన వారు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు వ్యర్థులుగా మారిపోయారు. కానీ భక్తిలో నిలబడిన ఈ సహోదరి, విశ్వాసములో నిలబడిన ఈ సహోదరి, మీరు నమ్మండి, ప్రార్థనలో నిలబడిన ఈ సహోదరి ఎవరైతే ఉందో ఈమెకు దేవుడు లక్షల రూపాయల ఉద్యోగం దేవుడు ఈమె చేతికి ఇచ్చాడు. ఈరోజు చక్కగా సహోదరి ప్రభువులో ఆనందిస్తూ, ఉద్యోగం చేస్తూ, దేవుని సాక్షిగా జీవిస్తూ, పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకొని ప్రభు కోసం నిలబడటం ప్రారంభించింది.
జీవితంలో ఆనందాన్ని చూడటం ప్రారంభిస్తూ ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పానో తెలుసా? ఎవరో ఒక సహోదరి నాకు చెప్పిన విషయాన్ని ఈ వర్తమానంలో మీతో ఎందుకు నేను పంచుకున్నానంటే, చాలామంది ఈరోజు ప్రభువుని విశ్వసించినందుకు, ఆ సహోదరి కూడా చేసిన తప్పేం లేదండి, కానీ ఎందుకు క్లాస్మేట్స్ అయినా లేకపోతే రూమ్మేట్స్ అయినా తన స్నేహితురాళ్ళందరూ కూడా ఎందుకు ఆమెను వెలివేశారంటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద రీజన్ ఈస్ షీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ హర్ పర్సనల్ సేవియర్. ఆమె యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినందుకే ఆమెకు ఆ శ్రమలు వచ్చాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇదేనండి. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, ప్రభువుని అంగీకరిస్తే కులములో నుంచి వెలివేస్తాం. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు, అయ్యా యేసు ప్రభుని అంగీకరించాలంటే కులం ఒప్పుకోవాలట కదా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలంటే కులాన్ని విడిచిపెట్టి రావాలంట కదా. ఎందుకండి అలా మాట్లాడుతున్నట్టు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసు? అయ్యా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే కులాన్ని విడిచి చెప్పండి కులాన్ని విడిచి నువ్వు ప్రభుని అంగీకరిస్తే నీకు మా కులంలో స్థానం లేదు అని అనేవారు చాలామంది మా ముందుకు వచ్చి సాక్ష్యాలు ఇస్తున్నారండి. ఉన్నారు. యేసుని అంగీకరించినందుకు కులాల్లో స్థానాలు పోగొట్టుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నందుకు వాళ్ళ వీధిలో ఏదో ఒక రకమైన వారిని వెలివేసినట్టుగా, దూరం చేసినట్టుగా ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకున్నందుకు కాలేజీల్లో విలువ లేకుండా అయిపోతుంది, చదువుకుంటున్న ప్రాంతాల్లో విలువ లేకుండా అయిపోతూ ఉంది. ఆఫీసులో ఏదైనా ఫంక్షన్ ఆర్ ఏదైనా ఒక చిన్న పార్టీ జరిగితే లోకస్తులందరూ కూడా ఒకటైపోయి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అంటున్నారట, మీరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు, తెలియని దేవుణ్ణి మీరు విశ్వసించారు, మీకు మా దాంట్లో పాలు లేదు, మేం చేసుకునే పార్టీలలో మీకు పాలు లేదు. విగ్రహారాధన కుటుంబాల్లో నుంచి ఎవరైనా రక్షణ పొందితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇదిగో మా కుటుంబంలో నుంచే శాశ్వతంగా మిమ్మల్ని వెలివేయబోతున్నాం. ఎంతోమంది ఎదుర్కొంటున్నారండి. అయితే నేను చెప్తున్నాను, ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఈ వర్తమానం వింటూ ఉంటే ఒక శుభవార్త ప్రభువునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆయన నిమిత్తము నువ్వు నిందలు భరించిన, అవమానాన్ని భరిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము నువ్వు అసహ్యింపబడుతున్నా, నువ్వు వెలివేయబడుతున్నా, నీవే నా దేవుని దృష్టిలో గొప్ప ధన్యుడవు, ధన్యురాలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేల కోట్ల రూపాయల కంటే, వెండి బంగారాలు కంటే, వజ్ర వైడూర్యాల కంటే, మాణిక్యములు కెంపుల కంటే, ముత్యముల కంటే, గొప్ప గొప్ప విషయాల కంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము నిందను అనుభవిస్తున్న నీవే, యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము అవమానాన్ని ఎదుర్కొంటున్న నీవే, యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము పోరాటాలు ఎదుర్కొంటున్న నీవే గొప్ప ధన్యుడు అనే శుభవార్త ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీతో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండో. కులం వెలివేసిందా? ధైర్యంగా ఉండు. స్నేహితులు వెలివేశారా? ధైర్యంగా ఉండు. నీ సొంత కుటుంబస్తులే వెలివేశారా ప్రభువుని నమ్ముకున్నావని? ధైర్యంగా ఉండు. నువ్వు బ్రతుకుతున్న వీధిలో యేసయ్యని విశ్వసించావని అందరిని వెలివేసి వారు ఒక్కరే ఐక్యత కలిగి నిన్ను దూరం చేసేసారా? ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. ఈ లోకంలో అన్నిటికంటే అందరికంటే నీవే ధన్యుడవని నా దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. వెండి బంగారాల కంటే, వజ్ర వైడూర్యాల కంటే, కోట్ల రూపాయల కంటే, లక్షల రూపాయల కంటే, ఈ లోకంలో గొప్ప గొప్ప వాటిగా పిలువబడుతున్న ఏదైనా సరే వాటి కంటే కూడా ప్రభు కోసం శ్రమ అనుభవిస్తున్న నీవే గొప్ప ధన్యుడవు, ధన్యురాలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఇంకో మాట కూడా చెప్తాను, వినండి. అక్కడ రాశాడు 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. నువ్వు ధన్యుడిగా పిలువబడతావు. రెండవది, ఎవరైనా నిందిస్తున్నారనుకోండి, ఎవరైనా నిన్ను అవమానిస్తున్నారనుకోండి, ఎవరైనా నిన్ను అపహాస్యం చేస్తున్నారనుకోండి, ప్రభువుని నమ్ముకున్నావని, ప్రభు కోసం జీవిస్తున్నామని, క్రీస్తు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము
నిన్ను ఎవరైనా నిందిస్తే నువ్వు ధన్యుడవు. రెండవది, నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు. నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు. నేను చదువుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది నాకున్నారండి, చాలామంది స్నేహితులు నాకున్నారు. నేను సేవకు వస్తున్నప్పుడు నేను నా 18వ ఏట ప్రభువుని అంగీకరించాను. అయితే ఇప్పటికి సేవకు వచ్చి ఇంచుమించు 7 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 7 సంవత్సరాలు సేవ అనుభవంలో నేను మొదటిగా క్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించే ఆ తొలి దినాల్లో, రక్షణ పొంది నా సేవ ప్రారంభించిన తొలి దినాల్లో నా స్నేహితులందరూ నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని సువార్త ప్రకటిస్తున్నావా? దేవుని సువార్త నువ్వు ప్రకటిస్తున్నావా? మేము చూడు ఎంత గొప్పగా చదువుకుంటున్నామో, మేము చూడు ఎంత ఆనందంగా ఉన్నామో, భవిష్యత్తులో మా చదువులు అయిపోయాక గొప్ప గొప్ప ఉద్యోగాలు మేము చేస్తాం, గొప్ప గొప్ప ఉద్యోగాలు మేము చేస్తాం. మరి నీ పరిస్థితి ఏంటి? మాకు లక్షల రూపాయలు మా చేతికి వస్తాయి, నీకెన్ని రూపాయలు నీ చేతికి వస్తాయి? మేము గొప్పగా జీవించగలం, ఏది కావాలంటే అది చెయ్యగలం. మరి నీ పరిస్థితి ఏంటి? నిందించారు, ప్రభువుని నమ్ముకున్నందుకు అవమానించారు, రక్షణ పొందినందుకు అవమానించారు. నేను కూడా ఎదుర్కొన్నానండి అవన్నీ. అయితే ప్రభు కోసం నిలబడ్డాను. నా స్నేహితులు చెప్పారు, మేము లక్షల కోట్ల రూపాయలు మేము సంపాదించగలం ఉద్యోగాలు చేసి. ఎందుకంటే నాకు కూడా అప్పటికి మంచి సర్టిఫికెట్ ఉంది, మంచి మంచి మార్క్స్ వచ్చేవి, నాకు కూడా బాగా చదివేవాడిని, నాకు గొప్ప గొప్ప ఉద్యోగం చేయాలని ఆలోచన అప్పట్లో ఉండేది. కానీ ప్రభు నన్ను పిలిచిన తర్వాత, ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత నేను ప్రభు సేవ కోసం నా జీవితాన్ని సమర్పించి దేవుని కోసం నిలబడటం ప్రారంభించాను. నా స్నేహితులందరూ కూడా అపహాస్యం చేయటం ప్రారంభించారు, నా స్నేహితులందరూ కూడా నాకు దూరం అవటం ప్రారంభించారు. అన్నారు నాతో, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు కదా, సువార్తను ప్రకటిస్తున్నావు కదా, ఇదిగో విను, నీకు మాలో చోటు లేదు. నేను అన్నాను, నాకు మీలో చోటు లేకపోవటం కాదు, అసలు మీతోనే నాకు ఏ సంబంధం లేదని చెప్పి నేనే వాళ్ళని ప్రక్కన పెట్టేశాను. వాళ్ళు వెలివేస్తున్నా, అపహాస్యం చేస్తున్నా నాకు బాధ అనిపించలేదండి. కొన్నిసార్లు బాధ అనిపించినప్పటికీ కూడా ఆ బాధను నేను తీసుకోలేదు, నేను సంతోషించాను. నా ప్రభు నాకున్నాడనే సంతోషం నాకుంది. అవును, కొన్నిసార్లు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు అందరు నీకు దూరం అవుతున్నందుకు కొన్నిసార్లు నీకు బాధగా ఉండొచ్చు, నీకు వేదనగా ఉండొచ్చు, నీ జీవితంలో నీకు పెయిన్ రావచ్చు, నీ మనసు నొచ్చుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఒకే సంతోషం, ఒకటే ఆనందం. అదేంటో తెలుసా? నా ప్రభు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నా రక్షకుడు నాకున్నాడు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రభు నాకుంటే చాలు. ఆయనలో ఆనందము, సంతోషము మెండుగా ఉంది అనే ఒక ప్రగాఢమైన విశ్వాసముతో నువ్వు నిలబడితే, నా దేవుడు ఎంతైతే అవమానాన్ని ఎదుర్కొన్నావో దానికి రెట్టింపుగానే ఘనతను నా దేవునికి ఇవ్వగలిగిన సమర్థుడాయన. హల్లెలూయా. నా జీవితంలో అదే జరిగిందండి. స్నేహితులందరూ కూడా అపహాస్యం చేశారు, ప్రక్కన పెట్టేశారు. విచిత్రం చూడండి, ఎవరైతే మేము లక్షల రూపాయలు సంపాదించగలము అన్నారో ఈరోజు వాళ్ళే ఏమంటున్నారో తెలుసా? ఏ ఉద్యోగం లేక మేము ఉద్యోగాల కోసం ఎదుర్కొంటూ ఉన్నాం, 10,000 రూపాయల ఉద్యోగం వచ్చిన మా జీవితంలో చాలు, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఈరోజు వాళ్ళు నాకు ఫోన్లు చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. రీసెంట్గా నా స్నేహితుడు ఒకడు కొత్తగా గృహం కట్టుకుంటే నాకే ముందు కాల్ చేసి, రిబ్బన్ కట్ చేయాలి, ప్రార్థన చేయాలి, మీరు ఖచ్చితంగా రండి అని చెప్పి నన్ను పిలిచారండి. మరొక స్నేహితుడైతే మొన్న నా యూట్యూబ్లో వర్తమానం విని మా కోసం ప్రార్థన చేయండి, మా జీవితాలు బాగుపడాలనని వాళ్ళు అలా చెప్పినప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. నిజంగా వీరే కదా నాకు సవాలు చేసింది ఒకప్పుడు. ఈరోజు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా పరిస్థితి ఎలా ఉంది? అందరిని దేవుడు నా దగ్గర తీసుకొచ్చి అంటున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు ఒకటే అర్థమవుతుంది,
క్రీస్తు కోసం భరించిన ప్రతి నిందను నా దేవుడు అది నీకు మేలుకే మారుస్తాడు, నీకు ఘనతకే దేవుడు తీసుకొస్తాడు. ఏనాడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. మరొక విషయం కూడా మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు కోసం నిలబడిన వారి జీవితంలో క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా వారిని వదిలిపెట్టడు, అన్యాయం చేయడు. ఎందుకో తెలుసా? ఆయన మనసు ప్రేమ కలిగిన మనసు, ఆయన గొప్ప ఆలోచన కలిగిన దేవుడు. ఏమనుకుంటాడో తెలుసా? నా బిడ్డ, నా సహోదరి నా కోసం ఇన్ని నిందలు అనుభవిస్తూ ఉంది, నా నిమిత్తము ఇన్ని మాటలు పడతా ఉంది, చెడ్డ మాటలు పడతా ఉంది, అపహాస్యముతో కూడిన మాటలు పడతా ఉంది, సూటిపోటి మాటలు పడతా ఉంది. నా నిమిత్తము కులం వెలివేసిన, సొంతవారు వెలివేసిన, నా నిమిత్తము తల్లిదండ్రులు వెలివేసిన, వీధిలో వారు వెలివేసిన ధైర్యంగా నా కోసం నిలబడిందే, నేను ఎలా ఈమెను వదిలిపెట్టాలి అని చెప్పి ప్రభు ఆలోచనలోకి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నేను వదిలిపెట్టను. నా కోసం నిలబడింది కదా, ఇదిగో ఎందరైతే అవమానము చేశారో, అపహాస్యం చేశారో, ఎందరైతే చెడ్డ మాటలు పలికారో వారి ముందే నా సహోదరి, నా బిడ్డను, నా కోసం నిలబడిన ఈ వ్యక్తిని ఘనతలో నేను కూర్చోబెడతానని చెప్పి ప్రభు వారి మధ్యలోనే గొప్ప ఘనతను దేవుడు వారికి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. అని అంతే గొప్పగా చేస్తాడు. యెహోషువని ప్రజలు చూస్తుండగానే గొప్ప చేశాడండి. యెహోషువని ప్రజలు చూస్తుండగానే గొప్ప చేశాడు. నిన్ను చేయడా? ఆయన నిమిత్తము పోరాటాలు ఎదుర్కొంటున్నావే, ఆయన నిమిత్తము అవమానం ఎదుర్కొంటున్నావే, ఆయన నిమిత్తము చెడ్డ మాటలు ఎదుర్కొంటున్నావే, ఆయన నిమిత్తము శ్రమను అనుభవిస్తున్నావే, ఆయన నిమిత్తము సమస్యను సైతము నువ్వు ఎదుర్కొంటున్నావే, నిన్ను దేవుడు వదిలిపెడతాడా? లేదు. యెహోషువను గొప్ప చేసిన విధముగానే ఎవరైతే అవమానించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే చెడ్డ మాటలు పలికారో ఆ సరౌండింగ్స్లోనే, వారి మధ్యలోనే నిన్ను తలగా నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? అవమానాలు వచ్చినప్పుడు క్రీస్తు కొరకే స్థిరముగా నిలబడే ఆ యొక్క విధానంలో నువ్వు రావాలంతే. అలా నువ్వు వచ్చినప్పుడు, ఆయన కోసం నువ్వు నిలబడినప్పుడు, ఒక్కదానివైనా, కొన్నిసార్లు చాలామంది ఏమంటారు తెలుసా? ఒక్కదాన్నే ఉన్నానండి, ఎలా నిలబడగలగాలి? ఒక్కనే ఉన్నానండి, ఎలా నిలబడాలి? నాకెవ్వరు సపోర్ట్ లేరండి, నాకెవ్వరు ఆధారము లేరండి, నాకెవరు ఆదరణ లేరండి, నాకెవరు కూడా ధైర్యం చెప్పేవారు లేరండి, నేను ఒక్కదాన్నే నిలబడగలుగుతానా? ఎలా నిలబడాలయ్యా అని చెప్పి చాలామంది భయపడి బెదిరి దేవుని కోసం నిలబడకుండా పారిపోతూ ఉంటారు, వెనకడిగేస్తూ ఉంటారు. అయితే అటువంటి వారు ఆశీర్వాదం చూడలేరు. కానీ శ్రమైన, నిందైన, అవమానమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, పోరాటాలైన, దూషణ అయిన, అవమానమైన, చెడ్డమాటలైన, అపహాస్యమైన నా దేవుడు నాకున్నాడు, ఆయనలో నాకు పరిపూర్ణమైన సంతోషం ఉంది అని చెప్పి నువ్వు ప్రభు కోసం నిలబడితే చాలు. ఏ ప్రాంతంలో తలదించుకున్న వారి మధ్యనే నీ దేవుడు నిన్ను తలకు పైకి లేపటం ప్రారంభిస్తాడు. తలదించుకున్న వారి మధ్యలోనే నా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించటం ప్రారంభిస్తాడండి. ఇంకో విషయం చెప్పి నా వర్తమానం ముగిస్తాను. ఈ అవమానాలు, ఈ చెడ్డ మాటలు, ఈ దూషణకరమైన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీకు మేలే, ఖచ్చితంగా నీకు మేలే. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటారేమో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ప్రస్తావించారు. ఆ మాట నేను మీకు చదివిస్తాను, చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఈ విధంగా పౌలు భక్తుడు ప్రస్తావించాడు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. ఇక్కడ చూడండి, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిందింపబడియు దీవిస్తున్నాం అంటే ఏంటి? ఒకవైపు నింద ఎదుర్కొంటూనే ఉన్నాడు, మరొక వైపు అనేక మందిని దీవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన దీవిస్తున్నాడంటే ఈయన దీవించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయ. ఈయన దీవించబడ్డాడు కాబట్టే ఈయన దీవిస్తూ ఉన్నాడండి. నేను అంటాను, నువ్వు నిందింపబడ్డావా, నువ్వు దీవించబడతావు అంతే. అవమానించబడ్డావా, నువ్వు దీవించబడిన దానవు. ఆఫీసులోనో, పనిచేస్తున్న ప్రాంతంలోనో, ఉద్యోగం చేస్తున్న ఆ యొక్క స్థలాల్లోనో, నీ కాలేజీలోనో, నీ స్కూల్లోనో, నువ్వు ఉంటున్న వీధిలోనో, నీ బజార్లోనో నువ్వు నిందించబడి ఉన్నావా, అవమానించబడ్డావా? క్రీస్తు నమ్ముకున్నావని, బైబిల్ చదువుతున్నావని, క్రీస్తు మార్గంలో నడుస్తున్నావని చెప్పి నువ్వు చెడ్డ మాటలను ఎదుర్కొంటున్నావా? ఏం భయపడకు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నిందించబడుతూనే నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడుతూనే అనేక మందిని దీవించేవాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ విలువైన సందేశం ప్రభువు నీతో మాట్లాడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నువ్వు సంతోషించి నువ్వు ఆనందించు. అలా ఆనందించి సంతోషిస్తే ఏమొస్తుంది అంటే, అక్కడ రాశాడు, పరలోకమందు నీ ఫలము అధికమవుతుందట. 100% ఉన్న నీ ఫలము 1000%గా దేవుడు మారుస్తాడు. 1000%గా ఉన్న నీ ఫలము 10,000%గా దేవుడు నీకు మారుస్తాడు. చూసారా, నీ ఫలము అధికమవుతుంది. ఫలాల్ని అధిగమించుకునే వారంగానే ఉండాలి తప్ప పరలోకములో మనకున్న ఫలాన్ని పోగొట్టుకునే వారముగా మనం ఉండకూడదు. పరలోకములో మనకున్న ఫలాన్ని మనం కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. ఎలానంటే, కొన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవుని దృష్టికి పాపము అనే దాన్ని మన జీవితంలోకి తీసుకొని వచ్చి దేవునికి దుఃఖాన్ని కలిగించడం ద్వారా పరలోకంలో మనకున్న ఫలం అనేది కొన్నిసార్లు పోతుంది. అయితే దేవుని కోసం మనం నిలబడి దేవుణ్ణి బట్టి మనం ఆనందించి సంతోషిస్తే, బైబిల్లో పౌలు అన్నాడు కదా, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి అనే మాట. అలా మనం ఆనందము కలిగి సంతోషము కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు పరలోకములో మన ఫలాన్ని అధికం చేస్తాడట. ఈరోజు ఈ లోకంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి పరలోకంలో దేవుడు నీకు ఒక ఫలాన్ని దాచిపెట్టాడు, ప్రతిఫలాన్ని దాచిపెట్టాడు. ఎలానో చెప్తాను వినండి. సత్కార్యం నువ్వు చేసావనుకో, మంచి కార్యం నువ్వు చేసావనుకో, 10 మందికి దీవెనకరముగా నువ్వు ఈ లోకంలో బ్రతికావనుకో, దానికి దేవుడు మంచి ప్రతిఫలము పరలోకంలో నీ కోసం దాచి ఉంచాడు. మంచి ప్రతిఫలం పరలోకంలో నీ కోసం దాచి ఉంచాడు. నువ్వు దేవుని కోసం ఎంతైతే నువ్వు వెలుగుతావో, దేవుని కోసం ఎంతైతే ప్రజల్ని వెలిగిస్తావో, పరలోకంలో నీకు ఒక మంచి ప్రతిఫలం ఉంది. అదేంటో తెలుసా? అపోస్తులైన పౌలు వెలిగాడు, అనేక మందిని వెలిగించాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, ప్రభు కొరకు శ్రమను, సమస్యను, శోధనను ప్రభు కొరకు సహించాడు. అయితే పరలోకంలో అతను పొందుకున్న ప్రతిఫలము ఏంటి అంటే, జీవ కిరీటం పొందుకున్నాడు. బహుశా అతిశయ కిరీటం కూడా పౌలు పొందుకుని ఉండొచ్చు. ఈ వర్తమానం ద్వారా నేను మీతో చెప్పదలిచిన మాట ఒకటే. అదేంటి అంటే, నువ్వు దేవుని నిమిత్తము, క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవిస్తున్నావేమో, శోధన అనుభవిస్తున్నావేమో, నిందలు అనుభవిస్తున్నావేమో, అవమానము అనుభవిస్తున్నావేమో. నువ్వు ఎంతైతే ప్రభు కోసం శ్రమ పడుతున్నావో, నీ శ్రమకు తగినట్టుగానే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అదే పరలోకంలో నీ కోసం దాచి ఉంచబడిన ఫలము. అతిశయ కిరీటాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు ఈ లోకంలో ఎంత శ్రమ అయితే అనుభవిస్తావో, దానికంటే రెట్టింపుగానే పరలోకంలో నీకు ప్రతిఫలం దేవుడు నీకు దాచిపెట్టాడు. ఎంతమంది రోజు వర్తమానం ద్వారా ధైర్యం పొందుకోగలరు? ఎంతమంది వర్తమానం ద్వారా ధైర్యం పొందుకోగలరు? అవునయ్యా, నిజముగా పరలోక రాజ్యంలో నాకు ప్రతిఫలం ఉంది, పరలోక రాజ్యంలో నాకు ప్రతిఫలం ఉంది అని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎదుర్కొనే సమస్య, ఎదుర్కొనే శ్రమ నీ మేలుకే అని నువ్వు నమ్ము, నీ మేలుకే అని ఉద్దేశించు, దాని పట్ల ఆనందించు, సంతోషించు. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఏడవకు, దుఃఖపడకు, బాధపడకు. దావీదును అందరూ వెలివేశారు. సొంత కుటుంబస్తులు కూడా రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని పన్నాగాలు పన్నారు, వెలివేశారు, దూరం చేశారు. దావీదు తప్పించుకున్నాడు. దావీదు ఈరోజు
ఎంత గొప్ప ఆదర్శప్రాయంగా మారాడో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, దావీదు నా యొక్క హృదయానుసారుడు అన్నాడు, నా ఇష్టానుసారుడు అన్నాడు. దేవుని మనసునే గెలుచుకున్నాడు దావీదు. ఎందుకో తెలుసా? వెలివేయబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. అందుకే దేవునికి ధన్యుడిగా మారాడు బిడ్డ. అందుకే దేవునికి ధన్యుడిగా మారాడు. హన్నా వెలివేయబడింది, ధన్యురాలుగా మారింది. పాపములో పట్టబడిన స్త్రీ పరిసయ్యుల చేత వెలివేయబడింది. ఆమెను చంపాలి అని సమాజ మందిరంలో ప్రభు పాదాల దగ్గరికి ఆమెను తీసుకొచ్చి పడేశారు. కానీ ప్రభు ఆమెను ఆదరించడం ప్రారంభించాడు. అంటే ఆమె ధన్యురాలుగా మారింది. చూసారా? సమాజం అంతా పాపిష్టి దానవు, పాపిష్టి వాడవు అని చెప్పి ఆ పాపములో పట్టబడిన స్త్రీని చెడ్డమాటలు పలికారు, చంపండి అన్నారు, రాళ్ళు విసిరి ఈమెను చంపాలి అన్నారు. అంటే నిందించారు, దూషించారు, మరణ పాత్రురాలుగా మార్చడానికి ప్రయత్నించారు. కానీ నా ప్రభు కనికరం ఆమె మీదకే వెళ్ళింది. అదే ప్రభు నిన్ను కూడా కనికరించబోతున్నాడు. అదే దేవుడు నిన్ను కూడా ఆదరించబోతున్నాడు. వెలివేయబడ్డావని భయపడకు, ద్వేషించబడ్డావని బాధపడకు, దూషించబడుతున్నావని కన్నీరు కార్చకు, ఉపహసించబడుతున్నావని నువ్వు బాధపడకు, కన్నీరు కార్చకు. వెలివేయబడిన దానవని చెప్పి నీకు నువ్వు ప్రాణాలు తీసుకుందామని పన్నాగాలు పన్నకు. ప్రభువు నీకున్నాడు, దేవుడు నీ కోసం ఉన్నాడు, క్రీస్తు ప్రభువు నీ కోసం ఉన్నాడు. అయ్యో వెలివేయబడ్డాను కదా, అయ్యో దూషించారు కదా, అయ్యో వెలివేశారు కదా, అయ్యో దూషించారు కదా, అయ్యో నన్ను ఒంటరిదానిగా చేశారు కదా, ఒంటరి వాడిగా నన్ను చేశారు కదా అని చెప్పి బాధతో, వేదనతో, కన్నీటితో నేను చచ్చిపోదామని చెప్పి ఆత్మహత్యకు నువ్వు ఒకవేళ ప్రేరేపణ కలిగి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తప్పు, అలా చేయకు. ఆత్మహత్య నీకు పరిష్కారం కాదు, చావు నీకు పరిష్కారం కాదు. ఇదిగో నా దేవుని యొక్క కరుణ వాత్సల్యము ఎల్లవెల్లలా నీకు అందుబాటులో ఉన్నాయి. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన, కరుణించే దేవుడు ఆయన, నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు. క్రీస్తు కోసం శ్రమ అనుభవించటము మేలని ఎంచు. మోషే అన్నాడు కదా, ఐగుప్తు ప్రజలతో ఉండడము కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించటమే మేలు. ఐగుప్తు ప్రజలతో త్రాగటం కంటే, ఐగుప్తు ప్రజలతో స్నేహం చేయటం కంటే, ఐగుప్తు ప్రజలతో సమయాన్ని గడపటం కంటే క్రీస్తు విషయమై నిందను అనుభవించటమే మేలని మోషే యోచించాడు. నీవు కూడా తెలుసుకో, ఆ లోకంలో ఆనందం అనుభవించి నరకానికి వెళ్ళటం కంటే, ఆ లోకంలో ఆనందాన్ని అనుభవించి అగ్ని ఆరదు, పురుగు చావుదనబడిన ఆ అగ్నిగుండంలో పడటము కంటే క్రీస్తు కోసమే శ్రమ అనుభవించటము మేలని నువ్వు యోచించి క్రీస్తు కోసం నిలబడినట్లయితే ప్రభు శ్రమ ద్వారానే నీకు నిరీక్షణ కలుగచేసి, ఈ శ్రమనే నీకు దేవుడు సింహాసనాన్ని అనుగ్రహిస్తాడు. ఈ శ్రమలోనే నా దేవుడు నీకు జీవకిరీటం ఇస్తాడు. ఈ శ్రమ ద్వారానే నా దేవుడు నీకు ఆనందం కలుగచేస్తాడు. ఎంతమంది ఈరోజు చెప్పగలరు? అయ్యా ఎస్, క్రీస్తు కోసం శ్రమ అనుభవించుట నాకు మేలు, క్రీస్తు కోసం శ్రమ అనుభవించుట నాకు మేలు. నువ్వు నిజంగా క్రీస్తు కోసం శ్రమ అనుభవిస్తున్నావంటే, వేదన అనుభవిస్తున్నావంటే, అవమానం ఎదుర్కొంటున్నావంటే, నేను మళ్ళొకసారి చెప్తున్నాను, నువ్వు క్రీస్తులో ధన్యురాలవు, నీవు ధన్యుడవు. నీకు పరలోకంలో గొప్ప ప్రతిఫలము నా దేవుడు కలుగ చేయబోతున్నాడు. ఎన్నడూ చూడని ఒక గొప్ప బహుమానము నా ప్రభు నీకు త్వరలో అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించిన వారు మోకరించండి, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభువా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట మేలని, నీ నిమిత్తము చెడ్డ మాటలు అనుభవించుట మేలని, అవమానపరచబడటము మేలని, నిందించబడటము మేలని అయ్యా
లేఖనంలో మేము చూసి ఉన్నాం. ఎంతమంది అయితే నీకోసం నిలబడి ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభువా ఈ వర్తమానము చేత ప్రభువా తండ్రి అవును నేను క్రీస్తు కోసం నిలబడాలని ఒక తీర్మానంలోకి వచ్చి ఉన్నారో, వారందరి జీవితంలో కని విని ఎరుగని రీతిగా ఒక బహుమానాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి వ్యక్తిగత జీవితాలు